కాకినాడ జిల్లా తుని టీడీపీ ఇన్ఛార్జ్ యనమల దివ్య అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. తుని నియోజకవర్గంలో సుమారు 40 ఏళ్ల తర్వాత మహిళలకు అవకాశం ఇచ్చారని అందుకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ 4.5 ఏళ్లుగా సమస్యలను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. తుని ప్రజల సహకారంతో సమస్యలు పరిష్కరిస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గత 4.5 ఏళ్లుగా ప్రజా సమస్యలు చాలా నెగ్లెక్ట్ అయ్యాయి. ఇవన్నీ పరిష్కరించడానికి మీరందరూ నాకు సహకరిస్తారని, నాకు ఎప్పుడు అండగా తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే మీడియా వారు కూడా ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి నాకు తోడుగా ఉంటారని, సహకరిస్తారని ఆశిస్తున్నాను. నేను టీడీపీ జనసేన సైనికుల్ని కోరేది ఒకటి, మనం అందరం కలిసి పనిచేద్దాం. మన పార్టీ జెండాని అలాగే ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్దాం. తప్పకుండా విజయం మనం సాధిద్దాం. ఇప్పటికే చాలా ఊర్లు తిరిగాను. అన్ని ఊళ్ళల్లో ప్రజాస్పందన చాలా బాగుంది. రాబోయేది మన ప్రభుత్వం, టీడీపీ జనసేన ప్రభుత్వం. తప్పకుండా మనం టీడీపీ విజయం సాధిస్తుందని తునిలో ఆశిస్తున్నాను. జై హింద్, జై తుని, జై తెలుగుదేశం, జై జనసేన.